Hello guys, welcome back to my channel కాస్త టైం విత్ కావ్య. సో యాక్చువల్లీ ఇవాళ నేను ఒక వీడియో చేస్తున్నాను దట్ ఈస్ ఫర్ మార్నింగ్ స్కిన్ రొటీన్. సో ఇప్పటిదాకా నేను చాలా ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను. బట్ నాకు ఏది కానీ స్కిన్ రేడియన్స్ని పెంచినట్లు కానీ లేకుంటే స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసినట్లు కానీ నాకేం అనిపించలేదు. ఆఫ్టర్ రీసెర్చింగ్ మెనీ ప్రోడక్ట్స్ అండ్ trying many products on me, I have finally realized what product suits to my skin type, and then I've got those products and I've been using those products from so long time. So నా స్కిన్ టైప్ వచ్చి జనరల్గా కాంబినేషన్ స్కిన్, బట్ అకార్డింగ్ టు ద వెదర్ ఇట్ విల్ బి చేంజింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి కాంబినేషన్ స్కిన్ ఓన్లీ. రియలీ వాంటెడ్ టు షేర్ ఈ మార్నింగ్ రొటీన్లో నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అండ్ నాకు ఆ ప్రోడక్ట్స్ ఎలా అనిపించాయి. లెట్స్ గివ్ ద రివ్యూ అబౌట్ ఈచ్ ప్రోడక్ట్ యాజ్ వెల్. ఇవే నా మార్నింగ్ రొటీన్ స్కిన్ ప్రోడక్ట్స్, అండ్ స్టార్టింగ్ విత్ క్లెన్జర్ అండ్ ఎండ్స్ విత్ సన్స్క్రీన్. సెటాఫిల్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్లెన్సర్, అండ్ నేను ఇది సెటాఫిల్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. నాకు ఇది డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేశారు, అండ్ నా స్కిన్ టైప్కి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ వెదర్తో పని లేకుండా ఏ వెదర్ అయినా సరే నేను సెటాఫిలే యూజ్ చేస్తాను. వన్స్ నేను సెటాఫిల్ స్టార్ట్ చేసిన తర్వాత నుండి నేను ఏ క్లెన్జర్ కూడా యూజ్ చేయలేదు. సో నేనైతే దీనికి ఇస్తున్న రేటింగ్ 5/5. సో ఈ ప్లమ్ టోనర్ వచ్చేసి నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఐ హావ్ సీరియస్లీ విట్నెస్ ద చేంజెస్ ఇన్ మై స్కిన్, అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈస్ లైక్ ఇట్ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ గైస్. Also, I'd like to show what's out from this product. Like it's a paraben free and animal derived ingredients are not there. Also, no synthetic fragrance or essential oils added to the formulation. So, ఇంత మంచి ప్రోడక్ట్ నేనైతే వదులుకోను. I strongly recommend this toner and try at least one bottle and see the result. If you don't like still, then you can just change the toner, or according to your skin type you can choose it. But it's really suits for all skin type. It's working for my skin. అండ్ ఒకవేళ మీరు ఇది యూజ్ చేసే పని అయితే యూజ్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అండ్ మీ స్కిన్కి ఇది ఎలాగా వర్క్ అయిందో. సో ఫర్ ద ప్లమ్ టోనర్ ఐ కెన్ గివ్ 5/5. నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఆన్ ద లిస్ట్ ఆర్ సీరమ్స్. ఇవి నా టాప్ 3 ఫేవరెట్ సీరమ్స్. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్లారస్ సీరం. ఇది ప్యూర్ వైటమిన్ సి సీరంతో వచ్చింది. నేను కొన్నప్పుడైతే ఇది వైట్గా ఉండింది. సిన్స్ నేను వెదర్ని బట్టి సీరమ్స్ యూజ్ చేస్తుంటాను, అందుకే ఇప్పుడు ఇది లైట్గా ఎల్లోకి టర్న్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేశాక విదిన్ 3 monthsలో అయితే దీన్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేయకుంటే ఇది కంప్లీట్గా ఎల్లోకి టర్న్ అయిపోతుంది, అండ్ ఆ తర్వాత అది యూజ్ చేయకూడదు. బట్ ఈ ప్రోడక్ట్ అయితే ది బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది, ట్రస్ట్ మీ. కొంచెం కాస్ట్లీ అయితే ఉంది కానీ ఒక 35 milliliters ఇది 1800-900 అలా పడింది. బట్ ది బెస్ట్ ప్రోడక్ట్, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది ఈ సీరం. నెక్స్ట్ సీరం ఈజ్ మినిమలిస్ట్. ఇట్స్ మై గో టు ప్రోడక్ట్ అండి. ఈ సీరం పర్టికులర్గా కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ అండ్ యాక్నే ప్రో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నేను యాక్చువల్లీ నా మార్నింగ్ రొటీన్లో అండ్ నైట్ రొటీన్లో కూడా యూజ్ చేసే ఒక బెస్ట్ ప్రోడక్ట్. అండ్ ఇది అప్లై చేసుకున్నప్పుడు ఫుల్గా స్కిన్కి అబ్జర్వ్ అయ్యేదాకా అలాగే వదిలేయాలి. వన్స్ అలా అబ్జర్వ్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇలా అబ్జర్వ్ అయితే ఏమవుతుందంటే యూ కెన్ ఫీల్ ద ఫ్రెష్నెస్ అండి. ఫర్ దిస్ సీరం ఐ కెన్ గివ్ 4/5. లాస్ట్ సీరం ఆన్ ద లిస్ట్ 24 క్యారెట్స్ పిలిగ్రమ్ సీరం. ఇదైతే నాకు ఇన్స్టాంట్గా నచ్చింది, ఒక్కసారి వాడగానే నచ్చేసింది. వర్క్స్ వెల్ విత్ మై స్కిన్. దిస్ కమ్స్ విత్ నయాసినమైడ్ అండ్ hyaluronic acid. Also, it's fragrance free, suits to all skin type. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. సో మై రేటింగ్ ఫర్ దిస్ సీరం ఈస్ 4/5. హియర్ కమ్స్ ది సెరవే మాయిశ్చరైజర్. ఇప్పటి వరకు నేను వాడిన అన్ని మాయిశ్చరైజర్స్లోకి నాకు నచ్చిన అండ్ ది బెస్ట్ మాయిశ్చరైజర్ ఏదైనా ఉంది అంటే అది సెరావే. నేను ఇంతకుముందు సెటాఫిల్ కూడా యూజ్ చేశాను కానీ నాకు అది అంత మంచిగా అనిపించలేదు. లైట్గా గ్రీజీగా ఉంది, ఆయిలీగా కనిపిస్తూ ఉంటుంది లుక్. అండ్ అది నా స్కిన్కి ఎందుకు పడలేదని నాకు అనిపించింది. అందుకే నేను సెరావే యూజ్ చేశాను. సెరావే యూజ్ చేస్తున్నప్పటి నుంచి మై స్కిన్ ఫీల్స్ రియల్లీ వెరీ హ్యాపీ. సో ఈ ప్రోడక్ట్ గురించి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేశాక ఐ రియల్లీ అబ్జర్వ్డ్
all day freshness and no oiliness or greasiness. It mainly focuses on the dry skin and to very dry skin. ఈ ప్రోడక్ట్ ఎంత సేఫ్ అంటే లిటరల్లీ ఈవెన్ బేబీస్ కెన్ యూజ్ దిస్ ప్రోడక్ట్. సో వాట్ నాట్ ఫర్ మీ ఇట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఐ రేట్ దిస్ ప్రోడక్ట్ 5 out of 5. Last but not least, this is my sunscreen. I'll use this sunscreen in the last. So Requel Ultra Matte Dry Touch Sunscreen. It's having a SPF 50 PA+++. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వాటర్ రెసిస్టెన్స్, స్వెట్ రెసిస్టెన్స్, feels very light on skin, no white cast, perfect under makeup, and these all are true. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్ చాలా బాగుండింది. అండ్ ఇది కూడా డెర్మటాలజిస్ట్ నాకు రికమెండ్ చేశారు ఈ ప్రోడక్ట్. నాకు ఇది రీసెంట్‌గా ఫేవరెట్ అయిపోయింది. ఇంతకుముందు నేను వేరే వేరే ప్రోడక్ట్స్ వాడుతా ఉన్నాను. బట్ రీక్వెల్ వాడుతున్నప్పటి నుంచి ఐ ఫీల్ సో హ్యాపీ. యెస్, వెన్ యూ సీ ద రిజల్ట్స్ యూ విల్ ఫీల్ హ్యాపీ, రైట్? And the best part is it suits for all skin types. Like you can repeat every 6 hours after swimming or heavy sweating. Overall, I can say it's the best product, best sunscreen, and I like it. The rating for this product I can give 5 out of 5. Finally, these products I use as my morning routine. For everyday use, these products are so good and it really works well with my skin. సో ఫైనలీ వీవ్ కమ్ టు ద ఎండ్. నేనైతే నా ప్రోడక్ట్స్ అన్నీ చూపించాను అండ్ రేటింగ్స్ కూడా ఇచ్చేసాను. సో ఇన్ కేస్ మీరు కూడా ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటే మీకు అవి ఎలా అనిపించాయి కమెంట్ చేసి చెప్పండి. ఓకే, సో ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్స్ మీకు కూడా కావాలి లేదా మీరు కూడా యూజ్ చేయాలి అని అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ చెక్అవుట్ ద లింక్స్ ఫ్రమ్ డిస్క్రిప్షన్ అండ్ బై ఇట్. Finally, if you know the skin type and you doesn't know what product needs to be used, you can comment on our channel. I'll reply to everyone and give the suggestion according to your skin type. సో చాలా మందికి తెలీదు, ఈవెన్ స్కిన్ టైప్ తెలిసినా కూడా ఏ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి. బికాస్ ఆఫ్ నేను నా స్కిన్ టైప్ తెలుసుకునే జర్నీలో నేనైతే చాలా ప్రోడక్ట్స్ రీసెర్చ్ చేశాను అండ్ చాలా ప్రోడక్ట్స్ యూస్ కూడా చేశాను. సో డెర్మటాలజిస్ట్ని పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి నేను నా స్కిన్ టైప్కి అకార్డింగ్గా ఇవన్నీ తెలుసుకున్నాను. సో ఇన్ కేస్ మీకు కూడా కన్ఫ్యూజన్స్ ఉంటే you can reach me through the comments so that I can give the suggestions whatever I know. So finally, if you like the video, please do follow our channel and please do subscribe, like, share, comment to our channel so that I can make more videos. Thanks for watching guys. See you in the next video. Bye bye.